గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీరామనవమి పర్వదినం. శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి దర్శనం. ఒంటిమిట్టలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత కోదండరాముని అనుగ్రహం. తిరుపతి కోదండరామునికి పట్టు వస్త్రాల సమర్పణ ఆస్థానం. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఏప్రిల్ 1న సీతారాముల కళ్యాణోత్సవం. సంప్రదాయబద్ధంగా ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ పనులు. హనుమంత వాహన సేవలో శ్రీరామచంద్రమూర్తి తేజోభరిత దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుమల పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా శ్రీరామనవమి ఆస్థానం, సీతారాములకు స్నపన తిరుమంజనం, అనంతరం హనుమంత వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తేదీని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం మంగళకరంగా జరిగింది. రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి స్నపన తిరుమంజన సేవను వైఖానస ఆగముక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజ పూర్తి చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చక బృందం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పసుపు, చందనాది పరిమళాలు, తులసిమాలలతో నేత్రపర్వంగా అలంకరించి ప్రధాన కలశ జలాలతో సహస్రధారాల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. యత్తే మన్యుపరోక్తస్య పృథివీమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవ వసవశ్చ సమాభరన్ మేదినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చస పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సదనే సత్యాయనే సీరా సముద్రవతి సావిత్రీ హనో దేవీ మహ్యగీ మహాధరణీ మహాత్యధిష్ఠా శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపినీ సురసరిరిహా
शयनी श्रियं धाराय सत्यं परिमेदिनी सहस्रेणुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगो सर्वम् यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषाः यदन्नेनाधिरोहति एतावानस्य महिमा अदोऽध्यायागश्चपूरुषः पादोऽस्य विश्व. ఇక శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయం సంధ్య వేళలో హనుమంత వాహన సేవ జరిగింది. శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. అరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజరించిన పరబ్రహ్మము. సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము. తిరమై ఉదయించిన దివ్య తేజము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. ఏకశిలా నగరంగా అనుగ్రహిస్తున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు శేషవాహనంపై దర్శనమిచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఒంటిమిట్ట క్షేత్రంలో ముందుగా అర్చకులు గరుడధ్వజ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడధ్వజ పటాన్ని ఆలయ అధికారులు అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ప్రదక్షిణగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు. ఆపై శ్రీ సీతమ్మ లక్ష్మణస్వామి సహితంగా శ్రీ కోదండరామ స్వామివార్లను తిరుచిపై ధ్వజస్తంభ మండపం వద్ద కొలువు తీర్చి అర్చనలు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి నవకలశాభిషేకం పూర్తి చేశారు. ఆపై సుముహూర్త సమయంలో వృషభ లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించి సకల దేవతలను ఏకశిలా నగరంలో జరుగుతున్న శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు విశేషంగా శ్రీ కోదండరామ స్వామివారి ధ్వజారోహణ క్రతువులో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదిగో ఒంటిమిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరం. అదిగో ఒంటిమిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరం. అదిగో ఒంటిమిట్ట కోవెల ఇదిగో కనుగొనుడి ఇదిగో కనుగొనుడి
ఇక బ్రహ్మోత్సవాలలో తొలి వాహనం శేషవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి శేషవాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామయ్య తండ్రి శేషవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు, మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు, మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. జగమేలే జగన్నాథుడైన శ్రీరామచంద్రమూర్తి విశేష ఉత్సవాలలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. విశిష్ట వైష్ణవ ఆలయంగా కీర్తి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించారు. సీతారాములకు పట్టు వస్త్రాల సమర్పణ, ఆస్థానం జరిపిన అనంతరం ఊంజల సేవ, హనుమంత వాహన సేవలను భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో భాగంగా కోదండరాముని సన్నిధిలో విశేష ఉత్సవాలను మంగళప్రదంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ పెద్దజీయర్ స్వామి తరపున ఏకాంగి పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా గర్భాలయం చేరుకున్నారు. అక్కడ ప్రధాన అర్చకులకు ఏకాంగి పట్టు వస్త్రాలను అందజేశారు. ఆపై గర్భాలయంలో కొలువు తీరి ఉన్న సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామివారికి పూజలు జరిపి ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని ముఖమండపంలో ఉత్సవర్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. తర్వాత శ్రీరామ జననం పురాణ పఠనం నిర్వహించి ఆస్థానం, నివేదన, హారతులు సమర్పించారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. అనంతరం శుక్రవారం సాయం సంధ్య వేళలో శ్రీ కోదండరామ స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. అర్చకులు పరంధామునికి పరిమళ భరిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. అనంతరం శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహన సేవ జరిగింది. సకల స్వర్ణాభరణాలు, పుష్పాలతో అలంకార శోభితులైన స్వామివారిని అర్చకులు ప్రియ హనుమంత వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ హనుమంత వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ రామయ్య తండ్రి భక్తులను అనుగ్రహించారు. జలధి బంధించిన సౌమిత్రి రామా, చలవిల్లు విరిచిన సీతారామా. జలధి బంధించిన సౌమిత్రి రామా, చలవిల్లు విరిచిన సీతారామా.
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ సుగ్రీవు నేలిన అయోధ్య రామ కలగి యజ్ఞముగాచే కౌసల్య రామ జయ జయ రామ సమర విజయ రామ. కడప జిల్లా ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ జరగనున్న సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాల ప్యాకింగ్ను టీటీడీ సంప్రదాయబద్ధంగా ప్రారంభించింది. ముందుగా ఆలయంలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్ద గల పిఏసీ వద్దకు తీసుకొచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు మార్చి 25న పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి 1.60 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం వైభవపేతంగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా సీతారాముల తిరుచి సేవ అత్యంత వేడుకగా జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి పూజలు జరిపారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 28వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, వాస్తు పూజ, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను నిర్వహించి పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో చంద్రగిరి కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. తిరుపతిలో విశిష్ట వైష్ణవ ఆలయంగా వెనుతికెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి పంగుని ఉత్తర నక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం సాయంత్రం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు విమాన ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని కూరతాళ్వార్ సన్నిధి వద్ద శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజలు సేవను మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లాలోని నాగలపురంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పర్వదినాన ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. చక్కటి వేదికపై సీతారాములను వేంచేపు చేసి అర్చకులు పలు వైదిక క్రతువులను నిర్వహించి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను జరిపి చూడ చక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని గజమాలలతో అందంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. బాజా భజంత్రుల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం వేడుకగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగొంచి ప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుపతమ్మ సన్నిధిలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీరామనవమి పర్వదినాన ఆలయ ప్రాంగణంలోని మండపంలో సంప్రదాయ పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సీతారాములను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగగా పూర్తి చేశారు. నల్గొండలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించింది. శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. రామయ్య తండ్రిని గజవాహనంపై, అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం అర్చకులు వధూవరుల గుణగణాలను వివరిస్తూ సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక అర్చనాది పూజలు జరిగాయి. చైత్రమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. తర్వాత బృందావనానికి
వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు జరిపి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత నక్షత్ర, కుంభ, కర్పూర తదితర పంచహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం మంకమ్మ తోటలో నెలవైన పురాతన శ్రీ హనుమాన్ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జరగనున్న సీతారాముల కళ్యాణానికి కోటి గోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాల శోభాయాత్రను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. 21 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ కోటి తలంబ్రాల శోభాయాత్రను వేడుకగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రబంధ చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బేరి పూజ, గరుడ ఆహ్వానం, గరుడ ముద్ద, బలిహరణం తదితర కార్యక్రమాలను జరిపారు. వరంగల్ నగరంలోని శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పునర్వసు నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాసుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సీతారాములకు అర్చకులు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆలయం వెలుపల ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన సీతారాముల ఉత్సవర్లకు పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వేడుకగా స్నపనాభిషేకం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నగునూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయంలో వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మలగన్నమ్మ శ్రీ దుర్గా భవానీ దేవికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్య సమర్పణ జరిపి సప్తహారతులు అందజేశారు. చిత్తూరు నగరం రాములవారి గుడి వీధిలో నెలవైన సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులకు విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి వయ్యాళి సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారిని సింహ వాహనంపై వేంచేపు చేసి నగర వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు సింహవాహనంపై శ్రీ కోదండరామస్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వసంతోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామలక్ష్మణులకు పట్టణ వీధుల్లో నగరోత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. అర్చకులు ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా హనుమంత వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం కళా బృందాల కళా ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, భక్తి గీతాలాపనల నడుమ పట్టణ వీధులలో శ్రీ సీతారామలక్ష్మణులకు హనుమంత వాహన సహిత నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కోటిలింగేశ్వరుడికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్తోత్ర పారాయణాలతో స్తుతిస్తూ పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను శ్రద్ధగా పూర్తి చేసుకున్నారు. అనంతరం స్వామివారిని చందన రేఖలు, భస్మ తిలకంతో అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుల మూలమూర్తులకు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో షోడశోప కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీరామనవమి విశేష పర్వదినాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రసిద్ధ ఆలయాలు జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించాయి. ఆదర్శ దంపతులైన సీతారాముల కళ్యాణ వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. ఆ సుమధుర భక్తిమాలిక ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ పట్టాభిరామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు,
పట్టు వస్త్రాలు పుష్పమాలలను ఊరేగింపుగా తీసుకొచ్చి సీతారాములకు సమర్పించారు. అనంతరం చూడచక్కటి వేదికపై బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారాములను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం వేదోక్తంగా జరిగింది. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న నంద్యాల జిల్లాలోని మహానంది శ్రీ మహానందీశ్వరాలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి పర్వదినం శుభవేళ శ్రీ సీతారాములను దివ్య శోభితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన వేదికపై వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసిన అనంతరం అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని విశేషంగా పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు గడియారం వారి వీధిలో నెలవైన శ్రీ అనంత కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ముచ్చటైన వేదికపై సీతారాములను తులసి హారాలు, పుష్పమాలలు, నూతన వస్త్రాలతో అలంకరించి కొలువు తీర్చారు. వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, వేదమంత్రాల నడుమ సీతారాముల కళ్యాణం జరిపారు. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో సీతారాములను వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను జరిపిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలోని పురాతన శ్రీరామక్షేత్రంలో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. 100 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది. సర్వశోభితంగా అలంకరించిన సీతారాములను వేదికపై కొలువు తీర్చిన అర్చక స్వాములు విశ్వక్సేనారాధన, రక్షాబంధనం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపి మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం జరిపారు. ఖమ్మం నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పట్టు వస్త్రాలు, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవ విగ్రహాలను కళ్యాణ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం ఉత్సవాలను మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను జరిపి వేదమంత్రాలు, బాజా భజంత్రీల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద